ఆర్టీసీ సమ్మె వెనక రాజకీయ కుట్ర ఉంది అన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న స్పందించారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలు అబద్ధం అన్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న. చర్చలు జరుగుతుండగా కమిటీని వెళ్లిపోయింది, సమ్మె చేసుకోండి అంటూ వెళ్లిపోయారు. ఎవరో రెచ్చగొడితే సమ్మె చేయడానికి తామేమి పిల్లలం కాదు, ప్రతిపక్ష నేతల్ని తామేమి కలవలేదు అని చెప్పారు. సమ్మెకు కారణం ముమ్మాటికి పొన్నం ప్రభాకరే అన్నారు వెంకన్న. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. ఎందుకు చర్చలు విఫలమయ్యాయి, ఎందుకు మేము సమ్మెకెళ్ళాలి? ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించడానికి ముందుకు రాలేదు కాబట్టి చర్చలు విఫలమైనాయి. చర్చలు జరుగుతుండగానే జేఏసీ నాయకులు వాళ్ళంతటా వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారు. చర్చలు అందుకే విఫలమయ్యాయి అనేది మంత్రి గారు మాట్లాడుతూ చెప్పిన విషయం. వాళ్ళే లేచిపోయారు, ఐఏఎస్ కమిటీ వాళ్ళే ముందుగా లేచిపోయారు. మా సమస్యలు పరిష్కరించమని మేము పట్టుబడితే మా చేతిలో ఏమి లేవని చెప్పేసి చేతులు లేబట్టి వాళ్ళే వెళ్ళిపోయారు తప్ప మేము వెళ్ళిపోలేదు. ఇది అబద్ధపు ప్రచారము. మేము ఆడనే ఉన్నాము. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మేము రాత్రి 9:30-10 గంటలకు మేము అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడినాము. ఎందుకు ఇవన్నీ? మేము ఆడనే ఉన్నాము, వాళ్ళే లేచిపోయారు, మేము పోలే. దీని వెనక కేసీఆర్ అలాగే హరీష్ రావు వాళ్ళతో ప్రేరేపితమైన నాయకులు ఈ సమ్మెలో ఉన్నారు అనేది మంత్రి మాట్లాడుతున్న అంశం. దీన్ని ఏమంటారు? ఇది శుద్ధ అబద్ధం అండి. ఇప్పటి వరకు మా వెనక ఏ రాజకీయ పార్టీ నాయకుడు లేడు. మేము ఏ రాజకీయ పార్టీ నాయకుడి దగ్గరికి పోలే, ఎవరి దగ్గర కూడా మేము వాళ్ళను మా పోరాటంలో భాగస్వామ్యం చేయలే. ఎక్కడన్నా ఉన్నారా, వాళ్ళు ఎక్కడన్నా కనపడరా? ఇప్పుడు వాళ్ళు ఎవరైతే పేర్లు చెప్పిర్రో మా ఉద్యమంలో వాళ్ళు ఎక్కడన్నా ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ ఎక్కడన్నా ఉన్నాయో గౌరవ మంత్రి గారు చెప్తే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ సమ్మెకు ప్రోద్బలం చేసింది, ఈ సమ్మెకు పోవడానికి ముఖ్య కారణమే రవాణా శాఖ మంత్రి గారు. లేకపోతే మేము సమ్మెకు పోయేటం కాదు. ప్రధానంగా వారు చేపట్టే మేము ఈ సమ్మెకు పోతున్నాం. మా వెనుక ఎవరు లేరు. ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు మా సమస్యలు, వాళ్ళు పెట్టిన డిమాండ్లే, వాళ్ళు ఇచ్చిన హామీలనే నెరవేర్స్తామని నెరవేర్చకుండా తప్పించుకొని మమ్మల్ని సమ్మె వైపు నెట్టింది వాళ్ళే. ఆర్టీసీ విలీనంపై కసరత్తు చేస్తున్నాము. 4 వారాల సమయం పెద్ద సమయం కాదు. ఖచ్చితంగా మీరు చెప్పే ఏదైతే ఇప్పుడు వేరే పార్టీల నాయకులు వీళ్ళు దీని వెనక ఉన్నారు, వాళ్ళకి ఈ మహాలక్ష్మి పథకం సక్సెస్ అయింది కాబట్టి నచ్చకుండా వీళ్ళ వెనకాల ప్రోద్బలం చేసి నాయకుల్ని రెచ్చగొడుతున్నారు అంటున్నారు. మమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోవడానికి మేమైనా బుడ్డ పిల్లగాలమా? మేమైనా గోళీలు ఆడుకుంటారా? మేము చిన్న పిల్లగాలమా? మేము రెచ్చగొట్టుడు కాదండి. మంత్రి గారు పదే చెప్పిందే చెప్పి మమ్మల్ని ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని అసంతృప్తికి మాలో అశాంతి రేపిందే రవాణా శాఖ మంత్రి గారు. ఇప్పుడు ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నట్టుగా అంటుంది. చర్చలకు పిలిస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? మేము వెళ్ళమని ఎక్కడని చెప్పినామా? చర్చలో పిలిస్తే మేము పోవని చెప్తే ఆ మాట అనాలి. అలా చర్చలో పిలిచి లేదు, మేము పోయింది లేదు. సో నిన్న జరిగిన మీటింగ్లో మంత్రి గారు చెప్పినట్టుగా కార్మిక నాయకులు వెళ్ళిపోయారనేది శుద్ధ అబద్ధము. వాళ్లే ముందుగా లేచిపోయి సమ్మె చేసుకుంటే అన్నట్టుగా వెళ్ళిపోతే మేము సమ్మెకు దిగాల్సి వచ్చింది. కేవలం ఒక పార్టీ కాదు, అన్ని పార్టీల పద్ధతి మాకుందనేది ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నమాట. విత్ కెమెరా పర్సన్ సురేష్, శ్రవణ్ టీవీ, నేను హైదరాబాద్.